హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీలో, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసేసుకొని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నారంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి మనము 1 కప్పు టమాటోస్ని కూడా వేసేసుకొని ఈ టమాటోస్ లైట్గా మగ్గితే సరిపోతుంది. అలా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని తీసి వేరే కప్లో తీసేసుకొని మిక్సీ జార్లోకి 1 కప్పు ధనియాలు, ఒక 4 జీడిపప్పు, పట్టా, లవంగా, ఇలాచీని కూడా వేసేసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది వేసేసుకొని ఈ మిక్సీ జార్లో ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిగిలిన మసాలాను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ గ్రేవీలో కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, ఎండు కొబ్బరి మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా మొత్తం వేసేసుకొని ఈ కప్పులో ఉండే మసాలాను కూడా కొంచెం వాటర్ తిప్పేసుకొని ఆ మసాలాను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బాగా గరిటతోటే మసాలా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా అంతా బాగా కుక్ అయ్యేలాగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించేసుకోవాలి. మసాలా కలర్ కూడా చూడండి, మంచి కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇందులోకి మనము సాల్ట్ అసలు వేసుకునే లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాస్ గ్రేవీ తగ్గట్టు, మీరు ఇంకా చిక్కగా కావాలంటే 1/2 గ్లాస్ కంటే తక్కువ వేసుకోవచ్చు, లేదా లూజ్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కర్రీ థిక్గా ఉంటేనే ఇలాంటి కర్రీస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీ కూడా మంచి కుక్ అయిపోయింది. మంచిగా ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. లాస్ట్లో కొత్తిమీర చల్లేసారంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చిందా మీకు? నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.